మ్యామ్ ఇప్పుడు కేవలం సినిమాలనే కాదు, గేమ్స్‌లో కూడా ఎగ్జాంపుల్ పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా మ్యామ్. దాంట్లో కూడా మనకి షూటింగ్ గేమ్స్‌లో వైలెన్స్ అన్నది చాలా ఎక్కువైపోతుంది. మెయిన్‌గా ఇది యూత్ అలాగే పిల్లలన్నది చాలా ఆడుతున్నారు అది కూడా. ఫోన్‌లో మనకి చాలా యాక్సెసిబిలిటీ ఉంటది. సో, ఈ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ బ్రెయిన్‌కి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది మేడం? ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెస్ గాని, ఇది గాని అలా ఏం ఆడట్లే. అందరూ ఇంకా షూటింగ్ గేమ్స్ అది ఆడేస్తున్నారు డిఫాల్ట్‌గా. సో, అది ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది వాళ్ళకి. సో, అడిక్ట్ అవుతున్నారు. సో, అది ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందన్నమాట? యాహ్! యాక్చువల్లీ నాకైతే రేపో మాపో ఒలింపిక్స్‌లో పబ్‌జీని, ఫ్రీ ఫైర్‌ని పెట్టినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అండి. పెట్టచ్చేమో. Because yeah, chances are యెస్. there యెస్. because I have seen couple of colleges conducting this PUBG tournament. హ్మ్. అంటే a group of colleges take part in that tournament. కరెక్ట్. అంటే ఇది మనకి కోవిడ్ రైట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది పిల్లలకి మొబైల్ అడిక్షన్ వచ్చింది. మెయిన్ రీజన్ బీయింగ్ బికాజ్ కంటిన్యూస్ పబ్జీ ఆడడం వల్ల. హ్మ్. అంటే 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ అలా కూర్చొని అలా పబ్జీ ఆడడం వల్ల సోషలైజేషన్ తగ్గిపోయింది, ఆటలు తగ్గిపోయాయి, బిహేవియరల్ ఇష్యూస్ వచ్చాయి, స్టడీస్‌లో అకాడమికలీ ఇట్ ఎఫెక్టెడ్ దెమ్. ఈవెన్ లైక్ అంటే సోషల్ సిట్యుయేషన్స్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీలో కూడా ఏదన్నా ఉన్న సోషల్ సిట్యుయేషన్స్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ మనం చూసాము. అండ్ ఐ థింక్ పబ్జీ ఈజ్ బ్యాన్డ్ బట్ అగైన్ సంథింగ్ రెప్లికా రెప్లికా వచ్చింది. యెస్ రెప్లికా లాగా సంథింగ్ వచ్చింది. ఈవెన్ ఫ్రీ ఫైర్. సో ఇవన్నీ మనం ఎక్కువగా ఉండడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ పిల్లల్లో మెయిన్గా యాంగర్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోతుంది. వైలెంట్ బిహేవియర్ అంటే నాకు ఇది రాలేదు, సో ఇమ్మీడియట్ ఆప్షన్ ఏంటి, కొట్టడం లేదా లాక్కోవడం, గీకడం ఇలాంటివి సంథింగ్. సో ఇవన్నీ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? చిన్నప్పుడు వీ ఆల్సో హ్యాడ్ సో మెనీ ఫ్రెండ్స్, మనకి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, గొడవలు అయ్యాయి, బట్ ఇట్ వాస్ వెరీ రేర్ సంబడి హిట్టింగ్ సమ్వన్ మనకి. బట్ ఇప్పుడు చూసుకుంటే అసలు అమ్మాయిలు కొడుతున్నారు, అబ్బాయిలు కొడుతున్నారు, వేరే వాళ్ళని కొట్టడం, వైలెంట్ బిహేవియర్, లేదంటే సెల్ఫ్ హార్మింగ్, వాళ్ళని వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. సో వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. ఆల్ దిస్ ఇస్ బికాజ్ అంటే 24 గంటలు ఆ మొబైల్ పట్టుకొని ఇలా ఆడి వాడిని కొట్టు, వాడిని షూట్ చేయి, చంపేయి అంటే ఇదే వస్తుంది. బికాస్ దెర్ ఆర్ సమ్ కేసెస్ లైక్ కంప్లీట్ మెంటల్ ఇల్నెస్ వచ్చేసింది వాళ్ళకి, కంప్లీట్గా పిచ్చి వాళ్ళు అయిపోయి ఈవెన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ పబ్జీ. See, because again, like whatever it is, like మేబీ ఒక యాప్ అండి, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ గేమ్ని, మేబీ దే ఆర్ ఎర్నింగ్ సమ్ మనీ బికాస్ ఆఫ్ దిస్. కానీ అంటే ఒక ఇండివిజువల్గా, ఒక పేరెంట్గా ఐ వుడ్ వాంట్ టు ఆస్క్, సరే ఒక గేమ్ ఉంది, యూ గివ్ దెమ్ 45 minutes, 1 hour ఇవ్వండి. వై యూ ఆర్ అలవింగ్ యువర్ చైల్డ్ టు బీ విత్ ద మొబైల్ ఫర్ 4 hours, 5 hours ఎందుకు అలౌ చేస్తున్నారు? ఫస్ట్ ఇనీషియల్ డేలోనే 1 hour, ఈవెన్ ఆన్ హాలిడేస్ ఆల్సో 1 hour, గో అవుట్, గో టు గ్రౌండ్, ప్లే ఆర్ గో జాయిన్ ఇన్ సమ్ స్పోర్ట్ ఆర్ లెర్న్ సంథింగ్. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జాయిన్ చేస్తే ఇలాంటివి రావు. బికాస్ దీస్ డేస్ ఎవ్రీ స్పోర్ట్ హెస్ బికమ్ అఫోర్డబుల్ అండి. ఒకప్పుడు స్పోర్ట్స్ కాస్ట్లీ ఉన్నాయి. బికాస్ ఐ వుడ్ సే ఇప్పుడు సింపుల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దే గో టు ఆర్ఆర్సి, బేసిక్ చార్జెస్ ఉన్నాయండి, అండ్ ఎవ్రీ స్పోర్ట్ ఉంది ఆర్ఆర్సిలో. అండ్ ఈవెన్ క్రికెట్ కూడా చాలా లైక్ చేసే క్రికెట్ కూడా రీజనబుల్ లో దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. సో పేరెంట్స్ కూడా ఇంత మొబైల్ ఇవ్వకుండా డు నాట్ గివ్ దెమ్ మొబైల్. తీసుకోండి, మీరు డే 1 తీసుకోకపోతే 10 రోజుల తర్వాత తీసుకోలేరు. బికాజ్ వాళ్ళకి అప్పటికే అడిక్షన్ వచ్చేస్తుంది. దే విల్ గెట్ మల్టిపుల్ థాట్స్. ఎందుకంటే మా కలీగ్కి ఒక కేసు వచ్చింది, 6 years old బాబు. ఇఫ్ దే టేక్ ఆఫ్ ద మొబైల్, వాడు డైరెక్ట్గా నేను చచ్చిపోతాను అని నైఫ్ తీసుకొని ఇలా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఫోన్ తీసేస్తే. సో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మేబీ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ అ సీరియస్ ఏమో, మొబైల్ ఇవ్వకండి అని చెప్పినా కూడా, బికాజ్ మనం ఇదే టాపిక్ మీద మల్టిపుల్ ఎపిసోడ్స్ చేసాము, అండ్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో మనం ఈ టాపిక్ కవర్ చేస్తున్నాము. స్టిల్ నాకు ఎక్కడ కూడా కేసెస్ తగ్గినట్టు అనిపించట్లేదు. స్టిల్ ఐ హ్యావ్ సేమ్ అమౌంట్ ఆఫ్ కేసెస్, అండ్ ఎవ్రీ స్కూల్లో, ఎవ్రీ టీచర్, ఎవ్రీ హోమ్, ఎవ్రీ పేరెంట్ హ్యాస్ దిస్ కంప్లైంట్ దట్ మొబైల్ అడిక్షన్. గేమ్స్ ఆడతాడు, 7 hours ఆడతాడు, 8 hours ఆడతాడు, A+ వస్తుంది వాడికి.
బట్ ఓకే, కేవలం చదువు ఒక్కటి ఉంటే సరిపోదు కదా, బిహేవియర్ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇదే యాంగర్ కంటిన్యూ అయిపోయి జాబ్ తెచ్చుకున్న మేనేజర్ని కొడతాడు, వాట్ ఈస్ ద యూస్? పెళ్ళైన తర్వాత భార్యని కొడితే ఎలా ఉంటుంది? ఉండరు, ఎవరు ఉండరు. ఈవెన్ నీకు ఫ్రెండ్స్ కూడా ఉండరు. అంత కోపదారి మనుషులు అయినప్పుడు ఎలా ఉంటారు? ఉండరు, ఎవరు ఉండరు మనకి. సో బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ చదువుతో పాటు. కేవలం A+ వస్తే సరిపోదు. నాకు ఆడపిల్లలు ఎక్కువైపోతున్నారండి కోపము కేసెస్. చిన్నపిల్లలు గర్ల్స్లో కూడా చాలా అడిక్షన్ అయిపోయింది మొబైల్ కోసము, ఇలాంటి గేమ్స్. ఈవెన్ గర్ల్స్ ఆర్ ఈక్వలీ ప్లేయింగ్ PUBG అండ్ ఫ్రీ ఫైర్. వాళ్ళు కూడా ఆడుతున్నారు. సో అస్తమానం మనం అదే ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆబ్వియస్లీ మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఆ బిహేవియర్ వచ్చేస్తుంది. సో ఇంపల్స్ రియాక్షన్స్ వచ్చేస్తాయి. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ చూసుకోవాలి, Day 1 నుంచి కంట్రోల్ ఉండాలి. అదే రీసెంట్గా యాక్చువల్లీ వెరీ నైస్ మూవీ చిన్న అనే మూవీ కూడా వచ్చింది. అది ఫోన్ అడిక్షన్ దాని గురించే మెన్షన్ చేస్తూ యాక్చువల్లీ దానివల్ల కిడ్నాప్స్ అంతా కూడా చాలా ఈజీగా. ఈవెన్ ఐ హావ్ సీన్ దట్ మూవీ అండ్ దట్స్ అ వండర్ఫుల్ మూవీ. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ సీ దట్ మూవీ అండి. దాంట్లో ఎన్ని కవర్ చేశారంటే మొబైల్ అడిక్షన్ కవర్ చేశారు, హౌ కిడ్స్ ఆర్ గెట్టింగ్ అసాల్టెడ్ కవర్ చేశారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రమోట్ చేశారు. బికాజ్ now these days movies are coming. Ippudu I think recently even Balakrishna Bhagat Kesari అందులో కూడా very nicely he explained. So ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి, మంచి మూవీస్. బట్ ద థింగ్ ఇస్ లైక్ ఇది అంత ఎక్కువ జనాలకి. like movies like I said KGF, Leo or some like ఇలాంటివి బాగా they feel like they because అందులో కిక్ ఉంటుంది కదా, అడ్రినలైన్ రష్ ఉంటుంది. బికాస్ చిన్న మూవీలో అడ్రినలైన్ రష్ ఎక్కడ ఉంటుంది? ఏమి ఉండదు. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెచ్యూర్ స్టోరీ కాబట్టి అది ఎగ్జాక్ట్లీ. సో అంత పేషెన్స్ కూడా ఉండదు అంత కూర్చొని చూడడానికి. సో డెఫినెట్లీ అలాంటి మూవీస్ రావాలండి యాక్చువల్లీ, అలాంటి మూవీస్. అండ్ ఐ థింక్ స్కూల్స్ ఆల్సో షుడ్ ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. లైక్ చిన్న లాంటి మూవీస్ ఖచ్చితంగా స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళకి ఒక వీకెండ్ కానీ లేదా ఒక మంత్లో ఒక రోజు కానీ ఇలాంటి ఒక మూవీ ప్లే చేయాలండి. బికాస్ అందులో చిన్న పిల్లలకి సంబంధించి, ఆడపిల్లలకి సంబంధించి చాలా చాలా సెన్సిటివ్ టాపిక్స్ చాలా నీట్గా కవర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, చాలా నీట్గా. అంటే ఇఫ్ యు సీ I think even the lead also has some story in the end. She is also an assaulted girl తన చైల్డ్హుడ్ లో. తను ఎలా బయటకు వచ్చింది అండ్ ఆ చిన్న చిన్న పిల్లలు ఎంత ట్రామా ఫేస్ చేశారు అది చాలా బాగా చూపించారండి. సో ఐ థింక్ సొసైటీ షుడ్ ఆల్సో వాచ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. అప్పుడే ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వైలెన్స్ ఇదన్నది కూడా కాస్త తగ్గుతుంది. అవునండి, ఎందుకంటే అందులో కూడా సేమ్ ఆ పిల్లలు ఇద్దరు కూడా కిడ్నాప్ అయిపోయింది ఆర్ అసాల్ట్ కి గురైంది బికాస్ ఆఫ్ ద మొబైల్. బికాస్ మొబైల్ అడిక్షన్ ఉంది వాళ్ళకి. సో దే డిడ్ంట్ నో సరౌండింగ్ లో ఎవరు ఉన్నారు, ఎవరు అంత అడిక్షన్స్ ఉన్నాయి. అది రియాలిటీని బేస్ చేసుకొని తీసిన సినిమా ఏమో అని నాకు అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి.